క్రీస్తు సంపూర్ణతలోనికి మార్చబడాలంటే ఒక్క రోజులో అది సాధ్యం కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పైన అంతస్తులో చాలా ప్రాథమిక మెట్టు మీద ఆయన ఉన్నారు. మనం ఆయన దగ్గరికి చేరుకోవాలంటే, పరలోక రాజ్య ప్రాప్తము మనకి కలగాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కి క్రీస్తు సంపూర్ణతలోనికి మార్చబడి ఆయన ఏదైతే ఉన్నత సింహాసనం మీద పైన ఆసీనుడై ఉన్నాడో ఆ స్థాయి వరకు కూడా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆయన వద్దకు చేరుకోవాల్సిన వారమై ఉన్నాం. ముఖ్యంగా ఈ లెంట డేస్ ఏదైతే ఉన్నాయో, ఈ 40 రోజులు లేక 47 రోజుల ఉపవాసాలు ఏదైతే ఉన్నాయో, క్రీస్తుకు మనల్ని దగ్గరగా వెళ్ళుటకు అనేక మెట్లు ఎక్కి ఆయన ఆలోచనలో మనము పాలిభాగస్తులవుటకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి, సహకరిస్తాయి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నా ఉద్దేశం అయితే ఒకటే, నా ప్రగాఢ విశ్వాసం అయితే ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఉపవాస దినాల్ని సద్వినియోగం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకుంటారని నేను